ఈరోజు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి నవంబర్ నెల 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి మరియు పాటించవలసిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. వృషభ రాశి వారికి ఈ నెలలో పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ సమయంలో మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఈ నవంబర్ నెల 3వ తారీఖు మరియు 4వ తారీఖుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఈ నెల 5, 6 తారీఖుల్లో ప్రేమ విషయాలలో అనుకూలంగా ఉంటుంది. అలాగే 7 మరియు 8వ తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్ అంశాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 9వ తారీఖు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే హోమ్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి అష్టమాధిపతి లగ్న స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వారు ఉండే చోట కాకుండా వేరే ప్రదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశి గల వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండటం వలన వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల భాగస్వామ్య వ్యాపారస్తులకి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మరియు ఆరోగ్యపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఇప్పటికిప్పుడు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అయిపోతాయి. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతిరోజు గణపతిని పూజించాలి. అలాగే నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. ఈ రాశి వారు ఈ సమయంలో శివానుగ్రహం పొందడం కోసం ప్రతి సోమవారం శివుని పూజించేందుకు గణపతి గరికతో పాటు పూజ చెయ్యాలి. ఇలా మీరు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు పొందుతారు. అలాగే రాశివారు ఈ సమయంలో ఆవులకు గడ్డిని తినిపిస్తే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.